ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇగో ఈరోజు నేనైతే బీరకాయలు కట్ చేశాను. చూడండి, ఇవైతే బీరకాయలు. ఇగో ఒక గంట ముందైతే పెసరపప్పు నానబెట్టుకున్నా. చూడండి, పెసరపప్పు అయితే నానబెట్టుకున్నా బీరకాయ పప్పు కోసం. ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇగో ఆయిల్ పెట్టుకొని ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, మిర్చి, ఆనియన్ అండ్ కరివేపాకు వేసాను. ఇవి కొంచెం వేగుతున్నాయి. కొంచెం వేగగానే ఇప్పుడు నేను బీరకాయలు వేసేస్తా. మీరు ఏం కూర వండుకుంటున్నారు? ఈరోజు మాది బీరకాయ పప్పు. మేమైతే ఈ విధంగా వండుకుంటాం ఫ్రెండ్స్. మరి మీరు ఎలా వండుకుంటారో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇలా ఇంకొంచెం వేగాలి. ఇంకొంచెం వేగితే అంటే మిర్చి కొంచెం చిట్చిట్లాగా అనాలి. అట్లా అయితే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడైతే మిర్చి ఇలా వేగినాయి కదా, పసుపు వేసాను. నేనైతే మొత్తం మిర్చితోటే వేస్తున్నా, అందుకని. ఇవి హాఫ్ కేజీ, కానీ ఎన్నైనాయి చూడండి. హాఫ్ కేజీకి 30 రూపీస్ ఫ్రెండ్స్. ఇవి మీ కాడ ఎంత రేట్ ఉన్నాయి? మా కాడ అయితే హాఫ్ కేజీకి 30 రూపీస్ ఉన్నాయి బీరకాయలు. ఇప్పుడు కొంచెం కాసే సీజన్ కాబట్టి రేట్ అయితే కొంచెం గిట్టుబాటుగానే ఉంది. అంతకుముందు 50 రూపాయలకి అర్ధ కిలో, 60 రూపాయలకి అర్ధ కిలో ఉండేది. పావుకిలకే 30 రూపాయల దాకా ఉండేది. కొంచెం రేటు తగ్గిందని తీసుకొచ్చింది నేను కూడా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం లేదు. ఇప్పుడు దీంట్లో అయితే నేను పప్పు వేస్తున్నా. అవి ఇట్లా ఆయిల్ పైకి రావాలి. పైకి వచ్చినాకనే మనం పప్పు వేసుకోవాలి. చూడండి, మేమైతే పెసరపప్పు వేసుకుంటున్నాం. దీంట్లో శనగపప్పు వేసుకున్నా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్లో చారు వేసుకోవాలి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బీరకాయ శనగపప్పు కూడా చాలా బాగుంటుంది. పక్క అయితే నెయ్యి చేస్తున్నాను. ఆ పక్క నెయ్యికి ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా అయిందో. మాకైతే కొంచెం వాటర్ వేసుకుంటున్నాం మేమైతే. చూడండి, ఎందుకంటే మొత్తం ఆయిల్లో ఫ్రై చేస్తే మా ఆయనకైతే నచ్చదు. అందుకనే కొంచెం పప్పు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ ఇక మాకు కొంచెం వాటర్ వేసుకోవడమే, మా ఇంట్లో అందరు తింటారు కాబట్టి నేనైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నా. ఇగో వాటర్ వేసుకున్నాక ఇప్పుడైతే కొంచెం మసిలినాక మళ్ళీ ఉప్పు వేసుకుంటా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నా నేనైతే. చూడండి, ఇలా దగ్గరికి వచ్చినాక ఉప్పు వేసుకోవాలి. నేనైతే మా రుచికి సరిపడా వేసుకుంటున్నా. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నా. మీ దగ్గర ఉంటే మీరు కూడా వేసుకోండి. నా దగ్గర వేయాలైతే అవైలబుల్ ఉంది. వేస్తున్నా. చూడండి, కలిపేసుకుంటున్నా. నేనైతే ఈ విధంగా వండుకుంటాను బీరకాయ పప్పు. ఇదైతే మొత్తం చిల్లీ పౌడర్తో వేసినట్టే. ఒక 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. చూడండి, 5 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగో కర్రీ ఇలా వాటర్ పైకి వచ్చినాయి కదా, ఆయిల్. ఇప్పుడైతే కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కనుక నా కర్రీ అనే విధంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.